ధర్మపురి అరవింద్ కవితక్కపై హాట్ కామెంట్ చేశారండి. కవితక్క పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేస్తే ఈయన ఎన్కౌంటర్ చేశారనమాట. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంపాదించిన రాజకీయంలో అంతా ఖర్చు పెడతా ఉన్నాడు, నువ్వు ఏడ నుంచి సంపాదించావు, బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించావా అంటూ రావు కవితను ఎద్దావా చేస్తున్నారండి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్న అంటూ ఈ యొక్క కంటెంట్ ఇచ్చారు. ఒకప్పుడు రెంటింట్లో ఉంటున్నావు అని చెప్పావు, కవిత లిక్కర్ స్కామ్ తర్వాత 3 కోట్ల రూపాయలు వాచ్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంతా, లిక్కర్ స్కామ్ కాక అంటూ ఎద్దావా చేశారు. సరే, ఇది ఆ పక్కన పెడితే ఇంతకీ ధర్మపురి అరవింద్ పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకుడు, ధర్మపురి అరవింద్ తెలంగాణకు సంబంధించిన వాడు. ఎందుకు ఆమె మీద కామెంట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా అంటే, రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే కనుక నెంబర్ 1 నుంచి 5 స్థానాల వరకు టాప్ 5లో మన ధర్మపురి అరవింద్ ఉండడం ఖాయమని కూటమి నేతలు అనుకుంటా ఉన్నారు. ఆ దిశగా ఆయన ఇప్పటి నుంచే మొదలుపెట్టాడండి ప్రయత్నాలు. వచ్చే ఎలక్షన్లో ధర్మపురి అరవింద్ కూటమి ప్రభుత్వంలో టాప్ 5లో ఉంటారనేది నిజం నిజం నిజం. పేరు తీసుకొని చెప్తా. చిరంజీవి గారితో ఒక చర్చ జరుగుతుంటే మేము రాజకీయాల్లోకి వచ్చి, అంటే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినా కూడా అంత నష్టం కాలేదంటే, అంటే అలా సంపాదన, సినిమాలలో సంపాదన, ఈ రోజు సంపాదన అది మామూలు విషయం, ఎక్కువ సంపాదించుకోవడం. పవన్ కళ్యాణ్ రావడం చాలా పెద్ద త్యాగం. ఆయన కంటే 4 ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆనాడు హీరోగా. అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి రోడ్ల మీద తిరుగుతున్నాడు. ఆయన అంత ఫేమ్ ఉన్న ఆయన, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఈమె బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించిన ఫేమ్. బ్యూటీ పార్లర్ పెట్టిందండి.